ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం స్లైసర్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి? అదేవిధంగా స్లైసర్‌ని క్లిక్ చేస్తే ఏ విధంగా పైవట్ టేబుల్ మరియు చార్ట్స్ రియాక్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో మనం తీసుకున్నటువంటి స్లైసర్స్ అన్నింటికి కూడా మొత్తం పైవట్ టేబుల్స్ అన్నీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఏ విధంగా రియాక్ట్ అవుతాయి? అదేవిధంగా ఈ చార్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే నేనిక్కడ క్లిక్ చేసి, ఇక్కడ చూడండి కొత్తగా స్లైసర్ అనేటువంటి ఒక ఆప్షన్ వచ్చింది కదా! అక్కడ క్లిక్ చేయండి. అక్కడికి వెళ్తే రిపోర్ట్ కనెక్షన్స్ అని చెప్పేసి మనకి మరొక ఆప్షన్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది పైవట్ టేబుల్ 2 అందుకని పైవట్ టేబుల్ 2 ఆల్రెడీ హైలైట్ అయ్యింది. 3, 5 అండ్ 1 ఇక్కడ టిక్ మార్క్ కొట్టి కనిపిస్తున్నాయా? లేదు కదా! అంటే ఇది పైవట్ టేబుల్ 2కి సంబంధించినటువంటి స్లైసర్ ఇది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని నేను పివట్ టేబుల్ 1 ఆల్రెడీ 2 క్లిక్ అయి ఉంది కాబట్టి నో వరీస్ దాన్ని మళ్ళీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. పైవట్ టేబుల్ 3 అండ్ పైవట్ టేబుల్ 5 అక్కడ క్లిక్ చేసి ఓకే అని నేను క్లిక్ చేశాననుకోండి ఇవన్నీ రియాక్ట్ అవుతాయి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. పైవట్ టేబుల్ 1, 2, 3 తర్వాత 5 ఉందేంటి అని చెప్పి. నేను ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ డిలీట్ చేసి ఉంటాను. అందుకనే 5 వచ్చింది. లేదంటే ఆర్డర్‌లోనే వస్తాయి. ఇప్పుడు ఓకే అంటున్నా. ఇక్కడ నేను క్లిక్ చేశాను. అన్నీ రియాక్ట్ అయ్యాయి. ఇక్కడ క్లిక్ చేస్తే అన్నీ రియాక్ట్ అవుతున్నాయి. కదా! వెరీ గుడ్. ఇప్పుడు నేను మిగిలిన చార్ట్స్‌ని అంటే ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము. ఓకే. దీనికి కూడా నేను రిపోర్ట్ కనెక్షన్స్ ఇచ్చేస్తా. ఆల్రెడీ స్లైసర్ అన్ని దాంట్లోనే ఉంది. 1ని క్లిక్ చేశాను. 3ని క్లిక్ చేశాను. 5ని క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడు ఇది క్లిక్ చేసినా సరే అన్నీ రియాక్ట్ అవుతాయి. ఇక దీన్ని కూడా మనం కనెక్షన్స్‌ని రిపోర్ట్ చేద్దాం. ఫైన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇవన్నీ మారతాయి. మారాయి కదా! వెరీ గుడ్. మళ్ళీ ఎక్కడికైనా క్లిక్ చేయండి. అన్నీ మారుతున్నాయి. సో, వీటిని ఇప్పుడు నేను కట్ చేసి, సెలెక్ట్ చేసుకొని కట్ చేసి ఇక్కడికి తీసుకొస్తా. యెస్. ఇక్కడికి తీసుకొచ్చేసాను. దీన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి కొంచెం అడ్జస్ట్ చేస్తాను. యెస్. ఫైన్. ఇప్పుడు ఎరేజర్ మీద క్లిక్ చేశాను. యెస్. ఓన్లీ ఎరేజర్ తాలూకా డేటా మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎరేజరు ₹10 పెట్టి కొన్నారు టోటల్. అయితే ఇక్కడ చూడండి 9థ్ క్లాస్ వాళ్ళు, 10థ్ క్లాస్ వాళ్ళు కూడా కొన్నారు ఎరేజర్. అలాగే ఇక్కడ రవి 5 అండ్ వంశీ 5. రవి ₹5 ఖర్చు పెట్టాడు. వంశీ ₹5 ఖర్చు పెట్టాడు. ఇక్కడ టోటల్ వాల్యూలో ఎరేజర్ అనేది 9థ్ క్లాస్ అండ్ 10థ్ క్లాస్ వాళ్ళు 50% ఖర్చు పెట్టారనేది తెలుస్తుంది. ఓన్లీ నేను 7థ్ క్లాస్ వాళ్ళ డేటా మాత్రమే చూడాలి అనుకుంటే ఇక్కడ క్లాస్ ఇక్కడ ఉంది కదా! 7థ్‌ని క్లిక్ చేస్తే యెస్. 7థ్‌లో స్కేలు ₹12 కొన్నారు. పెన్సిల్ ₹5 కొన్నారు. పెన్ ₹10 కొన్నారు. ఓకే. టోటల్ ₹27 కొన్నారు. ఇక్కడ రాజు కేవలం రాజు మాత్రమే 7థ్ క్లాస్ నుంచి ఉన్నాడు. అతను ₹27 ఖర్చు పెట్టాడు. ఇక్కడ ఓన్లీ 7థ్ క్లాస్ మాత్రమే ఉంది కాబట్టి మనకిక్కడ 100% చూపిస్తుంది.
ఇప్పుడు నేను సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ వాళ్ళు డేటా చూడాలనుకుంటున్నాను. అందుకని సెవెంత్ మీద క్లిక్ చేసి, మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఎయిత్ మీద క్లిక్ చేశాను. ఏమైంది? ఇక్కడ చూడండి. సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ వాళ్ళు ఈ ఐటెమ్స్ అన్నీ కొన్నారు. ఇక్కడ సెవెంత్ క్లాస్ వాళ్ళు చూడండి, సెవెంత్ క్లాస్ వాళ్ళు ₹115 ఖర్చు పెట్టారు. ఎయిత్ క్లాస్ వాళ్ళు సారీ, ఇది ఏ కలరు? ఆరెంజ్ కలర్ ఎయిత్ క్లాస్ కదా. ఎయిత్ క్లాస్ వాళ్ళు ₹115 ఖర్చు పెట్టారు. సెవెంత్ క్లాస్ వాళ్ళు ₹27 మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక్కడ సెవెంత్ అండ్ ఎయిత్ నుంచి ముగ్గురే ఉన్నారు. పద్మ, రాజు, రాకేష్. పద్మ ₹30, రాజు ₹27 అండ్ రాకేష్ ₹85. ఇక్కడ చూడండి, ఎయిత్ వాళ్ళు ఆరెంజ్ కలరు 75% టోటల్ ప్రైస్లో. ఓకే, సారీ, కౌంట్ ఆఫ్ ఐటమ్స్ 75%. అండ్ ఇది ఎయిత్ క్లాస్ వాళ్ళు 25%. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నేమ్ మారుద్దాం. కౌంట్ ఆఫ్ ఐటమ్స్ వర్సెస్ క్లాస్. వెరీ గుడ్. సో దీనికి, ఈ డాష్బోర్డ్కి మనం చిన్న నేమ్ ఇద్దామా? స్టూడెంట్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టాను. వెరీ గుడ్. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఈ డేటాని ప్రయత్నం చేయండి. మీకు నచ్చిన డేటాని ప్రయత్నం చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.